అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను మీ పుష్ప కిచెన్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను చేయబోయేది హంసల్ దీవి గురించి అండి వీడియో. ఈ వీడియోలో మీకు హంసల్ దీవి గురించి చూపిస్తున్నానండి. ఇది 9 months ఏగో తర్వాత ఇప్పుడు ఓపెన్ చేశారండి. ఈ లాక్డౌన్ వల్ల ఓపెన్ చేయలేదండి, అందుకోసం మీకు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా హంసల్ దీవి అనేది చూపిస్తానండి. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, అక్కడ జై జానకి నాయ సినిమా అక్కడే తీశారండి. ఆ సినిమా మొత్తం అక్కడ డెకరేషన్ చేసి తీశారు. మనకు అక్కడ ఏం డెకరేషన్ లేకుండా రియల్ ఏంటి అనేది మీకు నేను చూపిస్తానండి. హంసల్ దీవి అనేది చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే, సముద్రం అని పిచ్చి అనేది ఎవరికి ఉండదని కాదు, చాలా ఇష్టపడతారు సముద్రం అనేది. నాకు కూడా చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు బర్త్డే చేసుకోనండి, నాకు ఇష్టం ఉండదు. కాకపోతే మీకోసం నేను ఈ బర్త్డే స్పెషల్గా మీకు నేను ఈ వీడియో చూపిస్తున్నానండి. ఇంకా వెళ్ళిపోదాం మనం హంసల్ దీవికి. వీడియో చూద్దాం. చూడండి, మనం హంసల్ దీవికి వచ్చేసామండి. ఎంత బాగుందో చూడండి. ఎంత ఇష్టపడతారంటే చూసిన వాళ్ళందరూ వైజాగ్లో ఉన్నట్టే ఉంటుందండి. ఇక్కడ కూడా అక్కడ ఉన్న అందాలు ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ గంగమ్మ తల్లి ఉంటుందండి. ఆ చివరి వరకు మనకి వెళ్ళిపోతారు. చాలా ఇష్టపడతామండి మనం హంసల్ దీవి అంటే. ఎప్పుడో ఒకసారి వస్తామండి మేము కూడా, ఊర్లోనే ఉండి. ఆ చివరి వరకు వెళ్ళనియండి మాకు పోలీసులు అనేది. ఇక్కడ వరకే అలౌన్స్ చేశారు, అందుకే ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా వేల మంది వచ్చారండి. ఈ కరోనా టైంలో కూడా ఎంతమంది జనం వచ్చారంటే అసలు చెప్పలేమండి లెక్క. అసలు ఆ రకంగా ఉంటారు, ఫుల్ జనం ఉన్నారండి. మేమైతే చాలా లేట్ అయిపోయిందండి, మాకు ఇక్కడ 2 hours పట్టిందండి. బస్సులోకి వచ్చాము. బస్సులో నుంచి మళ్ళీ అక్కడ నుంచి ఆటోకి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఒక్కొక్కరికి. ఇంకా అక్కడ నుంచి మేము ఛార్జ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ ఆటో నుంచి ఇక్కడ దిగామండి. అంటే వేణుమాధ గోపాల్ స్వామి గుడి ఉంటుందండి అక్కడ. ఆ గుడి దగ్గర దిగి అక్కడ నుంచి బస్సు ఎక్కామండి మళ్ళీ. అసలు అక్కడ ఉన్న అందాలు ఎంత అందంగా ఉంటుందంటే అసలు చెప్పలేమండి. చూడండి, మీకు ఎంత బాగుంటుందో. పాల సముద్రంలో ఉంటుందంటే ఎంత అలలు వస్తున్నాయంటే, ఈ పౌర్ణమి టైంలో కూడా ఎంత బాగుంటుందంటే సముద్రం చెప్పలేమండి, అంత అందంగా ఉంటుంది. కానీ మాకు 5 గంటల వరకే అట్టు పెట్టారండి, చాలాసేపు ఉండనివ్వట్లేదు. సముద్రం చాలా పోటు మీద ఉంది, లోపల గుంతలు ఉంటాయి, లోపలికి లాక్కెళ్ళిపోతుంది అంటున్నారు. అందుకే మేము అంత చివరి వరకు వెళ్ళకుండా కొంచెం పెద్ద అలలు వచ్చే దగ్గర నుంచొని షూట్ చేశానండి ఇవన్నీ నేను. చాలా అందంగా ఉంది చూడండి సముద్రం అనేది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. చూడండి, జనం కూడా చాలామంది ఉన్నారండి అక్కడ. అసలు ఎంత పోటు మీద వస్తుందంటే సముద్రం, అంత పోటు మీద వస్తుందండి. అసలు ఉండలేకపోయామండి. అసలు అక్కడే అంత ఎండ ఉన్నా కూడా ఆ ఎండలోనే మేము చేసామండి ఈ వీడియో అనేది. చాలా బాగుందండి సముద్రం అయితే, నాకు చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో అనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే చాలా నచ్చింది. సముద్రం అనేది ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు, కాకపోతే మనకన్నీ ఇష్టం అనేది ఒకటి ఉంటుంది కదండి. ఇలాంటప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలి మనం టైం దొరికినప్పుడల్లా. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి ఈ సముద్రం అనేది. చాలా ఇష్టం అండి నాకు సముద్రం అంటే. ఎప్పుడు మా వారు తీసుకెళ్ళారు, కానీ ఎప్పుడో ఒకసారి టైం దొరికినప్పుడు తీసుకెళ్తారు. కానీ ఇది నేను రావడం 2వ సారి అండి. చాలా బాగుందండి సముద్రం అనేది. ఇక్కడ గంగమ్మ తల్లి కూడా ఉంటుందండి. ఈ గంగమ్మ తల్లికి అక్కడ త్రివేణి సంగం అనేది, ఇంకో సముద్రం అనేది నది కలుస్తుందండి. ఆ తల్లి సముద్రం కూడా అక్కడే ఉంటుందండి. ఆ 3 నదులు కలిసే దగ్గర ఉంటుందండి. అక్కడైతే ఇంత అలలు ఉండవు. అక్కడ స్నానం చేసి బయటికి రావడమేనండి. చూడండి, బోట్స్ కూడా మనకు చూపిస్తున్నారు, దూరంగా ఉన్నారు. గజ ఈతగాళ్ళు ఉంటారండి. చాలామంది లోపల దాకా వెళ్ళిపోయి ఎక్కడన్నా తప్పిపోతారేమని భయపడి అక్కడే ఉంటారండి సాయంత్రం వరకు. కానీ చాలా బాగుంటుందండి సముద్రం అనేది. ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. ఎంత బాగుంటుందంటే మీరు చూడండి ఎలా ఉన్నాయో. అలలు అయితే చాలా పొంగుకుంటూ వస్తున్నాయండి. చూడండి సముద్రం అనేది ఎంత బాగుందో. ఈ అలలు చూసే ఎంతో ఇష్టపడతారండి. ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు, ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టం అనిపించదు. మాకైతే చాలా బోరింగ్ అనిపించలేదు, చాలా ఎంజాయ్ చేసాము. చాలామంది జనం వచ్చారు చూడండి, 1000 మంది పైనే వచ్చారు. 2000 దాకా వస్తారండి ఇక్కడ. ఒక్కసారి 9 నెలల తర్వాత తెరుచుకుంది కదండి హంసల్ దీవి అనేది. ఈ కరోనా టైంలో 3 days మాత్రమే ఉందండి ఇది తెరుచుకొని, అందుకే లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు. ఈ ముందు మాత్రమే మీకు నేను చూపిస్తున్నాను. అసలు మధ్యలోకి వెళ్ళి నేను తీసానండి వీడియో, మొత్తం షూట్ చేశాను మీకోసం ఈ సముద్రం అంతా చూపించాలని.
అసలు అక్కడ దాకా కూడా వెళ్ళనిస్తలేదు. ముందుకెళ్తే వెళ్ళిపోతారమ్మా, ముందుకు లాగేసుకుంటుందమ్మా అని అంటున్నారు. అందుకే నేను మధ్యలో దాకా వెళ్ళి చూపించానండి మీకు. ఎంత బాగుందో చూడండి. ఎంత తీరాన అసలు అలలు వస్తుంటే అసలు ఎంత నించోవాలనిపిస్తుందో తెలుసా అండి. అంత ఎండ ఉన్నట్టు కూడా మాకు అనిపించలేదండి. ఇక్కడే తీశారండి జై జానకిరాయ సినిమా, ఇక్కడే తీశారు. 1 మంత్ వరకు ఇక్కడే ఉన్నారండి. హీరో హీరోయిన్ జగపతి బాబు వాళ్ళందరూ ఇక్కడే షూట్ చేశారండి. డెకరేషన్ చేసి షూట్ చేశారండి. ఇక్కడ మనకి చాలా బాగా మూవీ తీశారండి. 1 మంత్ వరకు ఇక్కడే ఉన్నారు రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఇక్కడ ఎంత ఎంజాయ్ చేసేది మేము అనుకోలేదు. ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఈ టైంలో మేము అసలు అక్కడ ఉన్నామండి. ఎంతో ఎంజాయ్ చేసాము. 4:30 వరకు అక్కడే ఉన్నామండి. అసలు వచ్చిన జనం మొత్తం ఎలా ఆడుకున్నారంటే అసలు నీళ్ళలో ఎంత ఎంజాయ్ చేశారంటే అందరూ పిల్లలందరూ బడి మానేసి వచ్చేసారండి హంసదేవికి. అంత ఇష్టపడతారండి హంసదేవి అనేది. మనకు వైజాగ్లో ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ఇంత అందంగా ఉంటుందండి. ఎంత అందంగా ఉంటుందంటే సముద్రం పొద్దున్నే చూడాలండి. టైంలో అంత అందంగా ఉంటుందండి. మీకు ఈ వీడియో బోరింగ్ అనిపిస్తే పిల్లలకి తెలిసిద్ది బోరింగ్ అనిపిస్తుందా అనిపించదండి. ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. చూడండి ఎంతమంది జనం వచ్చారో. మీకు నేను సగం వరకే నేను షూట్ చేసి చూపిస్తున్నాను నించున్న దగ్గర నుంచి. చాలా ఉన్నారండి. ఇంకా ముందు చాలా పెద్దగా అండి సముద్రం అనేది. ఇక్కడ 3 నదులు కలుస్తాయండి. ఈ నదులు కలిసే దగ్గర మాత్రం ఇలా అలలు రావండి. ఇక్కడ మాత్రమే అలలు వస్తాయండి. అది ఇంకా ముందుకు వెళ్ళాలి కానీ అది ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశం లేదు. ఇక్కడి వరకే చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటున్నారు పోలీసులు. అందుకే మీకు ఇదంతా షూట్ చేసి నేను పెడుతున్నానండి. నాకు ఇష్టం ఉండదండి బట్టలు చేసుకోవడం, ఎక్కడికో వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. కాకపోతే మీకోసం నేను షూట్ చేస్తున్నానండి. చేసుకోవాల్సింది నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను మీకోసం షూట్ చేసి పెడుతున్నానండి. ఎందుకంటే మనం యూట్యూబ్లో చేస్తున్నాం కదా, మన యూట్యూబర్స్ అందరు చూస్తారని మీకోసం నేను షూట్ చేస్తున్నానండి. చూడండి మనకి దొరుకుతాయి అండి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ, చేసుకున్న అందరికీ చాలా ధన్యవాదాలండి మీ అందరికీ. నేను ఈ వీడియో మీకు షూట్ చేసి నేను చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, అసలు ఎంత ఫుల్గా ఉందో నది అనేది. అసలు మామూలుగా పొంగట్లేదండి సముద్రం అనేది. ఒక ఇసుక మీద వచ్చేస్తుందండి. ఎంత ఇసుక మీద వస్తుందంటే అసలు ఉంచోలేకపోతున్నాం. కానీ నేను మధ్యలోకి వెళ్ళి మరీ మీకోసం రిస్క్ చేసి నేను షూట్ చేశానండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ అన్ని మూవీలు తీస్తారండి కానీ కొన్ని మాత్రం షార్ట్స్ ఇక్కడ తీసేసి వైజాగ్లో తీసామని అంటారు. ఇదే తీసేది ఇక్కడే హంసలదీవి అనేది. చాలా అందాలు ఉంటాయండి ఇక్కడ హంసలదీవిలో. ఎంత అందంగా ఉంటుందంటే ఈసారి వచ్చినప్పుడు మీకు నేను గుడి కూడా చూపిస్తానండి. కృష్ణుడి గుడి ఉంటుందండి ఇక్కడ. అది ఒక్క రోజులోనే కట్టారండి గుడి అనేది. ఆ గుడి కూడా మీకు నేను నెక్స్ట్ టైం మీకు వచ్చినప్పుడు నేను చూపిస్తానండి. ఎంత అందంగా ఉంటుందంటే గుడి. దేవతలు కట్టారండి ఆ గుడి అనేది. ఆ గుడి కూడా హంసలదేవికి మంచి పేరు తెచ్చిపెట్టిందండి. ఆ గుడి కూడా ఎంతో అందంగా ఉన్న గుడి. అక్కడ కూడా నేను షూట్ చేయాలనుకున్నాను కానీ అక్కడ వెళ్ళడానికి సరిపోదండి. అంతమంది జనం ఉన్నారండి. మీకు నేను చూపిస్తానండి ఎంతమంది జనం వచ్చారనేది. ఈ వీడియో మొత్తం చూస్తూ ఉండండి, క్లిక్ చేయకండి, మొత్తం చూడండి. నాకు కూడా మనస్ఫూర్తిగా చేతులు పట్టుకో
ఆడు ముందుకెళ్ళాడు. ముందుకురా పండు, వెళ్ళి ఆడు. మట్టి చేతులు పెడతావు సరే ఎట్లా తాగబడతావు చాలు మా ఫోన్ పెట్టి మాకు పోయిద్ది మా అరే అరే ముందుకే వెళ్తాం కానీ మట్టి అంతా లాక్కెళ్ళిపోతా ఉంటుంది. మట్టి కాళ్ళ కింద నుంచి మాయమైపోతా ఉంటుంది. ఏంటిది వెనక్కి వెళ్తున్నామ్మా. చూడు ఎలా వస్తుందో అలా ఉంది. అది అడ్డగానే ముందు ఏ సన్నీ నువ్వు వెళ్ళబట్ట మరి సన్నీ చాలా ఉంటున్నట్టుంది. అది నేను కాల్ పెట్టినప్పుడు కాల్ పొంగుతుంది కదా మమ్మీ. బాగా ఎండ ఎట్లా ఎక్కువ అవుతుందో అట్లా నెత్తి నుంచి ఎండ ఎట్లా వస్తుందో అట్లా అట్లా వీళ్ళు వచ్చేస్తుంటాయి నీళ్ళు. పెద్దవి వస్తున్నాయి తెలుసా. అదిగో 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 భలే వస్తుంది అక్కడ అలా.
మట్టి వెళ్ళిపోతుంటే కాళ్ళ కింద మనం కూడా వెళ్ళిపోతున్నాం. వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఇలాంటప్పుడు దొరకాలి శంఖం, బాగుంటుంది కదా. దొరికింది ఇక్కడే దొరికిందంట. ఇలా ఆడుతున్నప్పుడే వచ్చేసిందంట, కాళ్ళకి గుచ్చుకుందంట వాళ్ళ అమ్మకి. అచ్చుడు వాళ్ళు చూడు, అమ్మ రావడం వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక్కి వెళ్ళిపోవడం కాదు, మనకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. వెళ్ళిపోము, ఎక్కడున్నాలో అక్కడే ఉంటాం. ముందుకు వెళ్తాం కదా, ఎంజాయ్ చేయకండు అక్కడ ముందుకెళ్ళి. నేను ఫోటో షూట్ చేస్తున్నా కదా, బాగుంటుంది. మార్నింగ్ అయితే మనం 11:30కి వచ్చామండి. 11:30కి వచ్చి మనం ఇక్కడ 12:30 అయిపోయిందండి ఇక్కడికి వచ్చేవరకు మనకి. అప్పటి నుంచి మనం ఎంజాయ్ 4:30 వరకు చేసామండి. ఇంకా మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలండి, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇదిగో మనం ఫోటోలు దిగాము, ఇక్కడ సెల్ఫీస్ తీసుకున్నాము, అక్కడక్కడ ఫోటోలు దిగామండి. ఫోటోలు తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు, చాలామంది ఉన్నారు కానీ ఎవరు ఫోన్ ఇచ్చి ఫోటోలు తీయమంటే తీస్తారో తీయరో అని టెన్షను. కొంచెం తీపించుకున్నామండి, 2-3 ఫోటోలు దిగాము. అవి కాదు, అదే మంచి పూలు కూడా ఉండే. నువ్వు నొక్కేంద్రా, నొక్కే పెట్టే పువ్వులు కనపడతలా. లోపల అక్కడ ఒకటి ఉంది. ఎంత అందంగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయిరా. కానీ పొద్దున ఇప్పుకున్నప్పుడు చాలా అందంగా ఉన్నాయి. శంఖము గవ్వలు తీసుకున్నామండి. చాలా బాగుందండి శంఖం అయితే, మాకు బాగా నచ్చిందండి. ఈ శంఖం, ఈ గవ్వలు అక్కడ సముద్రంలోనే దొరుకుతాయండి, చాలా బాగుంటాయి గవ్వలు కూడా. మేము ఈ గవ్వలు శంఖం తీసుకున్నామండి. చెరుకులు, ఖర్జూర పండ్లు తీసుకున్నామండి. చూడండి, చెరుకులు, మనం ఖర్జూర పండ్లు తీసుకున్నామండి. ఇక్కడ మన గరుడు మంతుడు కూడా కనపడుతున్నాడండి. మనం వెళ్ళేటప్పుడు కొంచెం షూట్ చేసామండి. నించోలేదు, బస్సు మాత్రం చాలా స్పీడ్గా పోనిచ్చారు. ఎంత బాగుందో చూడండి. నించొని పట్టిన అలాగే తీసేసానండి వీడియో అనేది, కాసేపు తీసానండి. ఎలా ఉంది చెప్పండి. మన ఇక్కడ కలువ పువ్వులు కూడా తీసామండి, చాలా అందంగా ఉంటాయండి అక్కడ కలువ పువ్వులు. చాలా స్పీడ్గా వెళ్తుందండి బస్ అనేది. జూమ్ చేసి తీసాను, నించోలేదు బస్ అనేది. చాలా అందంగా ఉంటాయండి ఇక్కడ పువ్వులు అనేది. ఎంత అందంగా ఉంటాయంటే మొత్తం ఆ చెరువు మొత్తం ఆ పువ్వులే ఉంటాయండి, అంత అందంగా ఉంటాయండి. చూడండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందండి, మీకు ఈ వీడియో నచ్చిందా అండి? ఇవాళ మీ హంసలది ఎంత అందంగా ఉందనేది మీకు కనపడిందా? నాకైతే చాలా నచ్చిందండి. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక కామెంట్ చేయండి, ఎలా ఉందో ఈ సముద్రం అనేది, ఎంతగా నచ్చిందో. నాకైతే చాలా నచ్చిందండి. మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు ఈ వీడియోలో చెప్పండి. ఎలా ఉందో ఈ వీడియో మొత్తం చూసి మీకు యూస్ఫుల్గా అవుతుందనుకొని ఇది తీసానండి. చాలా రిస్క్ చేశానండి. అక్కడైతే పోలీసులు చాలామంది ఉంటున్నారండి, లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే 9 నెలల తర్వాత తీశారు కదండి, దానికోసం ఎక్కడ వెళ్ళనివ్వట్లేదు లోపల దాకా. అందుకే మీకు ఎంతవరకు చూపించాలో అంతవరకు నేను చూపించానండి. వేల మంది, చాలామంది వస్తారండి ఇక్కడ.
చాలా ఇష్టపడతారు ఈ సముద్రాన్ని. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. అందుకే మీకోసం నేను ఈ షూట్ చేశానండి. ఇవాళ నా పుట్టినరోజు. నేను నిన్న షూట్ చేశాను, శనివారం రోజు షూట్ చేశాను, కానీ ఈరోజు నీకు పెడుతున్నానండి మీకు స్పెషల్గా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ చాలా బాగుండండి, అందరూ హ్యాపీగా ఉండండి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.